నమస్తే. నేను విజయారెడ్డి. చూస్తున్నారు కదా! సత్యం ముందర పార్టీ మారుడేంది సిగ్గుండాలే. అంటే నాలిక ఎటైనా మడతేయొచ్చా? మన దాకా వస్తే ఒకలాగా, వేరే వాళ్ళదైతే ఒకలాగానా? సో, మీరు పొన్నాల తాను తను ఎందుకు తన హక్కులకు ఏం భంగం కలిగిందో, ఏమైందో, ఎవరి వల్ల ఆయన మనసు గాయపడ్డదో, ఒక సీనియర్ లీడర్ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌కి ఆయన ఎన్నేళ్ల నుంచో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఆయన ఉంటే, ఏ రకంగా ఆయన హర్ట్ అయ్యి ఉంటే, ఎందుకంటే మీరు జనగామ సీటు ఇచ్చేవాళ్ళు కాదన్న విషయం తెలుసు. అదే జనగామ సీటు కనుక మీరు ఇచ్చి ఉండుంటే ఇవాళ వేరుగా ఉంటుండే. ఎందుకు? మీకు ఏ రకంగా పోటీ వస్తారో, ఎందుకంటే ఆయన ఒక బీసీ లీడరు. సో ఆయన బీసీ వాదం కోసం కొట్లాడుతున్నాడు. సో కాబట్టి పొమ్మనలేక పొగబెట్టిరు. సో ఆయన పోయిండు. పోయిన రోజు ఏం మాట్లాడిండ్రు అంటే, ఇవాళ పోచారం కావచ్చు, లేకపోతే కేశవరావు కావచ్చు, అంటే వీళ్ళ కేకేక్ అంటే వీళ్ళందరికీ ఒక డిఫరెంట్గా ఉంటుందా? సో ఒకసారి ఆ రోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి చూద్దాం. అంటే ఒకసారి నాకు ఇది గుర్తొచ్చి నిన్న, అందుకే మేము ముందుకు తీసుకొచ్చిన నేను. ముందు ఈ తాత మాట్లాడిన మాట ఒకసారి చూడరు. ఇది మళ్ళీ చూద్దాము. ముందు ముందు రేవంత్ రెడ్డి మాట్లాడింది. సిగ్గుండాలి పార్టీ మారడానికి. సత్యం ముందల ఏం రోగం వచ్చిందయ్యా? ఇగో ఇది అంటే నువ్వు ఎవరి గురించి, నువ్వు ఆ వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మాటలు వర్తిస్తున్నట్టే కదా. పార్టీలో అన్ని పదవులు చూసినావు, పార్టీలో అన్ని చూసినావు, పార్టీలో నిన్ను నమ్ముకొనున్న కార్యకర్తలు ఉన్నారు, నీ నియోజకవర్గం ఉంది. పార్టీ కష్టకాలంలో ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి, నేనున్నానన్న భరోసా ఇవ్వాల్సింది పోయి, ఇప్పుడు పార్టీ మారుతావా? నీకు సిగ్గుండాలే. తక్కువ చేసింది ఆయనకు, అన్ని ఇచ్చింది పార్టీ, సిగ్గుండదు. సత్యముందల ఇదేం రోగమే? సత్యముందల నేను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏ మాటలు, చిల్లర మాటలు. ఇప్పుడు ఈ వయసులో కన్నతల్లి లాంటి పార్టీని వదిలి ఇప్పుడు ఉన్న బయటకు వచ్చి ఉన్న పార్టీ వాళ్ళని దూషించి పోవడానికి సిగ్గుండాలి. ఆయన ఇట్లా చేసేది 81 సంవత్సరాల వయసులో పార్టీ మారడమే బుద్ధి లేని పని. పార్టీకి రాజీనామా చేయడం నిన్ను పెంచి పోషించిన. సరే, ఆయనకు కూడా 75 సంవత్సరాలు ఏదో ఉన్నాయి. ఆయన ఇంకొక 5 సంవత్సరాలు కలిపేసి 81 సంవత్సరాల వయసు గల ఆయన పార్టీ మారడమే తప్పు అనేసి ఇలాంటి సుభాషితాలు పలుకుతూ ఇలాంటి హితబోధలు చేస్తూ ఉన్నారే. మరి అది అందరికీ వర్తిస్తుంది కదా. మీరింటికి వెళ్ళి కండవాళ్ళు కప్పి అంటే మీరు అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కావచ్చు, మీ దగ్గర ఉన్న చిన్న చిన్న లీడర్లు, ఈరోజు కార్పొరేషన్ పదవులు పొందిన వాళ్ళు కావచ్చు, ఏం చెప్తున్నారు? మేము ఎవరిని రమ్మంటలేము, వాళ్ళే మా పార్టీ గురించి నచ్చి మేమొస్తామని వాళ్ళు అడుగుతున్నారు. అందుకే మేము కండవ కప్పి ఆహ్వానించినామని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఏంది, మీకు సిగ్గు లేక మా పార్టీలోకి వచ్చిర్రు, ఏం పుట్టిందయ్యా మీకు ఈ వయసులో పార్టీ మారుతున్నారు అనేసి. సో ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళకు కూడా మరి వర్తిస్తాయి కదా. నువ్వు పార్టీ మారిన వాళ్ళకు కూడా ఈరోజు సేమ్ యాప్ట్గా ఉన్నాయి కదా అవార్డ్స్. పార్టీ కష్టాల్లో ఉంది, కరెక్టే కదా. సో బాన్సువాడ ప్రజలు ఆయన నమ్ముకొని జెండా మోసిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పి వాళ్ళని నట్టేట్లా ముంచి పార్టీ ఎట్లా మారుతాడు? కేసులు ఎదుర్కొంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు విధ్వంసం అవుతున్నాయి. ఈ సందర్భంలో వాళ్ళ కోసం నిలబడాల్సిన వాళ్ళు చిల్లర కారణాలు చూపించి ఏం కారణం చెప్పి పార్టీకి రాజీనామా చేసిండు. ఈ రోజు పార్టీలు కూడా రోజు ఇంటికి పోయాడుతారా? ఆయననే పోయేటోడు ఎవడంటే పోయి పిలుచుకురావాలి. అరే పోకు, ఈ పార్టీ మనకు చాలా చేసింది, పెద్ద మనిషి కాబట్టి నువ్వు ఎట్లా పోతావు, నువ్వే పిలుచుకురావాలి, పట్టుకురావాలి. ఈ తాత మాటలు చూడరు ఒకసారి. చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రి చూశాం. ఆ విధంగా మీరు ఒక మా కాన్సెప్టే కాదు, రాష్ట్ర మంత్రులు కాదు,
సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ ఒక్కసారి మళ్ళీ మారడం. ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. సత్యముందల ఇదేం రోగమే? సత్యముందల నేను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏ మాటలు ఈ చిల్లర మాటలు? ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసేది? 81 సంవత్సరాల వయసులో పార్టీ మారడమే బుద్ధి లేని పని. పార్టీకి రాజీనామా చేయడం, నిన్ను పెంచి పోషించిన పార్టీ కష్టాలలో ఉంది. నిన్ను నమ్ముకొని నీ జెండా మోసిన కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు విధ్వంసం అవుతున్నాయి. ఈ సందర్భంలో వాళ్ళ కోసం నిలబడాల్సిన వాళ్ళు చిల్లర కారణాలు చూపించి ఏం కారణం చెప్పి పార్టీకి రాజీనామా చేసిండు? ఈ రోజు పార్టీలు ఉన్నోని కూడా రోజు ఇంటికి పోయి అడుగుతారా? ఆయనే పోయేటోడు ఎవడంటే పోయి పిలుచుకురావాలి. అరే పోకు, ఈ పార్టీ మనకు చాలా చేసింది, మనం ఈ పార్టీని ఇప్పుడు కార్యకర్తలు కష్టాలు ఉండాలని. ఇక నేను చెప్పేది ఏంటంటే, నిజంగా చెప్పాలంటే పోయిన వాళ్ళకి అంటే బాజాప్తా ఇప్పుడు ఎవరైతే పార్టీ మారిరో సో వాళ్ళకైతే సిగ్గుండాలంటే పెద్ద మనిషికి చిన్న బుద్ధి అని ఏదైతే చెప్తున్నారో ఆ పెద్ద మనిషి ఆలోచించుకోవాలి. అంటే మనం రాజకీయాల్లోకి మారినంత మాత్రాన ఇమీడియట్లీ మనకు ఏదో ఒరిగిపోతుంది, లేకపోతే పదవి లేకపోతే మనం ఉండలేమనుకున్న నేపథ్యంలో ఈరోజు పార్టీలు మారితే ఈరోజు మీరు ఏదైతే సీఎం గురించి గొప్పగా చెప్తున్నారో ఆనాడేం మాట్లాడారు? చిన్న వయసులో ఉన్న రేవంత్ రెడ్డి ఈ అహం పనికిరాదు, లేకపోతే ఈ మాటలు పనికిరావు, నీకు పరిపాలన అనుభవం లేదు, సో 6 గ్యారంటీ స్కీమ్ల పైన నువ్వు ఏం చెప్తావో చెప్పు, అవి నెరవేరుస్తారా లేదా అని చెప్తావా అన్న మాటలు మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఒక నమ్మక ద్రోహం చేసి ఒక వెన్నుపోటు పడిచి కాంగ్రెస్ పార్టీలో చేరితే యావత్ సమాజం ఎట్లా అంగీకరిస్తుందో చూడాలి. సో మీరు చూస్తారు కదా స్వయాన ఆయన మాట్లాడిన మాటలు. ఎవరైనా సరే పార్టీ మారే ముందులా ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఆయన ఇంటర్నల్గా ఆయనకున్న ఒపీనియన్ ఏంటి, అసలు పార్టీ మారే వాళ్ళ గురించి, పార్టీ మారే ఫిరాయింపుల మీద ఏమన్నాడు? రాజ్యాంగంలో సవరణ కావాలన్నాడు, అదేవిధంగా రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. సో ఈ సవరణ ఏదైతే ఉందో రాజ్యాంగంలోని 10th క్లాస్ అనుసరించి సో రాహుల్ గాంధీ కూడా చెప్పిండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. కానీ మీ రాహుల్ గాంధీ చెప్పిన మాటే మీకు ఎక్కలేదు అని అంటే సో అంటే అక్కడొక పాలసీ ఇక్కడ ఒక పాలసీ ఉంటుందా, అక్కడ ఒక మేనిఫెస్టో ఇక్కడ ఒక మేనిఫెస్టో ఉంటుందా? సో తెలుస్తుంది కదా పోచారంని ఏ రకంగా కడిగి పారేసిండు అనేది, ఏ రకంగా ఆ మాటలు అప్లికబుల్ అవుతాయనేది మీరే ఒక్కసారి ఆలోచించుకోండి.